హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతాను మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్ని దిగ్విజయంగా పూర్తవ్వాలని నేనైతే మనసారా కోరుకుంటున్నానండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే మీరు కూడా నా ఛానల్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి నన్ను సక్సెస్ చేయాలని అయితే నేనైతే ఆశిస్తున్నాను. అలాగే చేస్తారు కదా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఉగాది స్పెషల్గా లేకపోతే మినపసున్నలు అయితే ప్రిపేర్ చేశాను బెల్లంతో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. అందుకే మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే నేను తీశాను. దీనికోసం అయితే చూసినా కదా, నేను 2 కప్పులు మినపగుళ్ళని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తొక్క మినపప్పు ఉంటే ఒక కప్పు ఒక కప్పు ఇది కూడా తీసుకోవచ్చు. లేకంటే ఇలా మినపగుళ్ళతో కూడా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. మంటనైతే అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మినపగుళ్ళని తొందరగా మాడిపోతాయి. సున్నుండల టేస్ట్ అస్సలు బాగుండదు. చూసినా కదా, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇలా కంటిన్యూస్గానే ఇలా కలుపుతూనే వేపించుకోవాలి. మంటను తగ్గించి వేపించుకోవాలి. మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అండ్ అలా వేగుతున్నప్పుడు మనకి స్మెల్ కూడా చాలా బాగా తెలుస్తుంది. మంచి వాసన అయితే వస్తుంది. అలా వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ మినపగుళ్ళనే వేగిపోయినట్టే. ఇలా వేగిన తర్వాత వీటిలోనే 2 టేబుల్ స్పూన్లు అయితే బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. బియ్యం వేయడం ఏంటంటే సున్నిపిండి పిల్లలు తినేటప్పుడు అంగుటికి కొంచెం అంటుకుపోతుంది కదా, అందుకని బియ్యం వేస్తే కొంచెం కరకర వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాగా దోరగా వేయించుకున్నాం కదా, ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు. రైస్ వేయగానే ఒక 2 మినిట్స్లోనే ఆఫ్ చేసేయండి. ఇలా వెంటనే కళాయిలో ఉంచకుండాను ఒక పళ్ళెంలో కానీ ప్లేట్లో కానీ వేసి ఇలా బాగా చల్లార్చుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. నా మినపగుళ్ళనే బాగా చల్లగా అయ్యాయి కదా, వీటిని వీలైనంత మెత్త ఫైన్ పౌడర్ లాగా అయితే మనం అయితే మిక్సీ చేసుకోవాలి. వీలైనంత వరకు చాలా మెత్తగా మిక్సీ చేసుకోండి. మనకు చూస్తున్నారు కదా, పిండి చూపిస్తాను. చాలా స్మూత్గా అయితే నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నేను బెల్లం తురుము తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదారతో చేయాలనుకున్నా సరే సేమ్ క్వాంటిటీ అండి, ఏం తేడా లేదు. నేనైతే బెల్లంతో యూజ్ చేస్తున్నాను. పిల్లలకి హెల్దీ కదా బెల్లం ఇవన్నీనా. చూసినా కదా, బెల్లం తీసుకుని పిండిలో నీట్గా కలిసేలా మొత్తం ఇలా కలుపుకోవాలి. నార్మల్గా బెల్లం ముందుగానే మిక్సీ పట్టారంటే అది కొంచెం ముద్దలా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగా రాదు. ఇలా పౌడర్లో కలిపి మళ్ళీ మిక్సీ వేసుకోండి. మనకి పౌడర్ చాలా బాగా వస్తుంది. సున్నుండల టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఈ పిండిని తీసుకొచ్చి మళ్ళీ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా అయితే వచ్చింది, పొడి పొడిగా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే బాగా మరిగించుకున్న నెయ్యిని అయితే తీసుకోవాలి. నాదైతే అది ప్లాస్టిక్ కప్పు కదా, అందుకని నేనైతే ఇందులో 3/4 కప్ వరకు నెయ్యిని అయితే మరిగించి తీసుకుంటున్నాను. ఇలా వేడివేడిగా నెయ్యిని వేసుకోవడం వల్ల సున్నుండల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి వేసుకోకుండాను కొంచెం కొంచెంగా వేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి వేసుకుని మనకు కలుపుకోవడం కూడా ఈజీగా ఉండదు కదా, అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. చూసినా కదా, మనకి ఉండ చుట్టడానికి వీలుగా వచ్చే వరకు అలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సున్నుండలు అంటేనే నెయ్యి ఉండాలండి. నెయ్యి ఉంటేనే అది సున్నుండల టేస్ట్ ఎంత బాగుంటుంది. మనకు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి వీలైనంత గట్టిగా ఇలా అనుకుంటే కలిపి పెట్టుకోవాలి. అలా అయితేనే ఉండ అనేది బాగుంటుంది. నాదైతే చాలా ఇష్టం అండి సున్నుండలు, అందుకనే ఉగాదికి స్పెషల్గా అయితే నేను ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి ఎంతో టేస్టీ అయినా బెల్లం నేతి మినప సున్నుండలు అయితే రెడీ అయిపోతున్నాయి. మీరు నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మరింత మోటివేషన్గా అనిపిస్తుంది. అలాగే నా వీడియోని 10 మందికి రీచ్ అయ్యేలా కూడా చేస్తుంది. మనకి ఎంతో టేస్టీ అయినా బెల్లం నేతి మినప సున్నుండలు అయితే రెడీ. దీని టేస్ట్ వచ్చేసి అచ్చం మన స్వీట్ షాప్లో తినే టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇంకెప్పుడు ఇలా ఇంటి దగ్గర చేసుకున్నారంటే అసలు స్వీట్ షాప్ జోలికే వెళ్ళరు. ఎంతో టేస్టీ అయినా మినప సున్నుండలు చూసి మీరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching.